అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాఘమాసంలో తులసి పూజ చేస్తే కష్టాల నుంచి విముక్తి పొందగలుగుతాము అనే విషయాలను తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తులసి మొక్కను హిందూ మతంలో దేవతగా పూజిస్తారు. పూజించడం వలన అపారమైన ఆనందము, శ్రేయస్సు లభిస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో తులసి పూజకు ప్రాధాన్యత ఎక్కువ. ఎందుకంటే ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం త్వరగా లభిస్తుంది. తులసి మొక్కకు రాత్రిపూట నీరు పెట్టకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే జీవితం ప్రశాంతంగా ఉండడంతో పాటు అన్ని కష్టాల నుంచి విముక్తి పొందవచ్చు. తులసి మొక్క లక్ష్మీదేవి యొక్క రూపంగా పరిగణించబడుతుంది. ఆకుపచ్చ తులసి మొక్క ఉన్న ఇల్లు ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. తులసిని పూజించడం మతపరమైన ప్రయోజనాలను అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా మాఘమాసంలో తులసి పూజకు విశేష ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ సమయంలో విష్ణువును పూజించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఈ మాసంలో గంగా స్నానం, దాన ధర్మాలు, ఉపవాసాలు విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ మాఘమాసంలో తులసిని పూజించడం వల్ల ఇంట్లో శాంతి, సామరస్యం లభిస్తాయని, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. తులసి మొక్కకు నీరు పెట్టడం, సంరక్షించడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. పొరపాటున కూడా తులసిలో ఈ వస్తువులను చేర్చకండి. తులసి చాలా మృదువైనది, సున్నితమైనది. దాన్ని సక్రమంగా నీరు పోసి సంరక్షించాలి. తులసిలో కొన్ని తప్పు పదార్థాలను కలిపితే ఈ మొక్క ఎండిపోతుంది. ఇలా అయితే ఇంటిపై కూడా ప్రభావం పడుతుంది. పాలు కలిపిన నీరుని తులసిలో వేయకూడదు. పాలు మట్టిని పాడు చేస్తాయి. దీని కారణంగా మొక్కల వేర్లు బలహీనమవుతాయి. తులసిపై చెరుకు రసం పోయడం కూడా శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వల్ల తులసి మొక్క ఎండిపోతుంది. ఇది ఇంటి ఐశ్వర్యానికి మంచిది కాదు. చెరుకు రసం జిగటగా ఉంటుంది. ఇది నేల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. మొక్కల మూలాలను తగిన పోషణను అందించదు. పొరపాటున కూడా తులసి మొక్కకు ఉప్పు లేదా మరే ఇతర లవణ పదార్థాన్ని పూయకూడదు. ఉప్పు నేల సారాన్ని తగ్గిస్తుంది, మొక్కల పెరుగుదలను తగ్గిస్తుంది. ఇది తులసిని దెబ్బతీస్తుంది. వ్యక్తి జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కుళ్ళిన పువ్వులు, ఆకులను తులసి కోటలో వేయకూడదు. ఇది ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంటి సభ్యులపై అననుకూల ప్రభావాన్ని చూపుతుంది. పూజ సమయంలో ఎల్లప్పుడూ తాజా, శుభ్రమైన పూలు, ఆకులను ఉపయోగించాలి. రాత్రిపూట నీటిని అందించడం. సాయంత్రం తర్వాత తులసి మొక్కలకు నీరు పెట్టకూడదు. మత విశ్వాసాల ప్రకారం తులసిమాత రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆమెకు నీరు సమర్పించడం సరికాదు. ఉదయం లేదా మధ్యాహ్నం నీటిని సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులసి మొక్క ఇంట్లో ఉన్నవారు ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు ఉండవని చాలామంది నమ్ముతారు. తులసి మొక్క ఆరాధన నేరుగా శ్రీకృష్ణ భగవానుడిని ప్రతిబింబిస్తుంది. తులసి పూజ చేసేవారికి శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది. మాఘమాసంలో తులసి పూజలో సమర్పించకూడని వస్తువులు. హిందూ మతంలో మాఘమాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో చేసే పూజలకు ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో తులసి పూజలో నల్ల నువ్వులతో చేసిన ప్రసాదాలు పెట్టకూడదు. ఇలా చేస్తే జాతకంలో సూర్యభగవానుడు బలహీనంగా మారుతాడని చెబుతారు. మాఘమాసంలో శివలింగం, రుద్రాక్ష, కానేరు పువ్వులు వంటి శివునికి సంబంధించిన వస్తువులను తులసి మొక్కకు సమర్పించకూడదు. మాఘమాసంలో తులసి పూజలో ఎర్రచందనం, కుంకుమ వంటి ఎరుపు రంగు వస్తువులను సమర్పించకూడదు. మాఘమాసంలో తులసి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. మాఘమాసంలో తులసిని పూజించాలంటే ముందుగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. దీని తర్వాత తులసి మొక్కను శుభ్రమైన నీటితో కడగాలి. తులసి మొక్క ముందు దీపం వెలిగించి ఆపై తులసి మొక్కకు నీరు సమర్పించాలి. కొన్ని చుక్కల గంగాజలం కూడా నీటిలో కలపవచ్చు. దీని తర్వాత తులసి మొక్కకు పువ్వులు సమర్పించాలి. తులసి మాతకు హారతి ఇవ్వాలి. మాఘమాసంలో తులసి పూజ ప్రాముఖ్యత.
మాఘమాసంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో తులసిని పూజించడం ద్వారా సూర్యదోషం నుండి ఉపశమనం పొందుతారని, దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందని నమ్ముతారు. దీనితో ఒక వ్యక్తి జీవితంలో పురోగతిని మార్గాలు ఉంటాయి, విజయానికి అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. తులసి పూజ చేసే సమయంలో ఇలా చేయకూడదు. తులసి పూజ చేసేటప్పుడు మనసులో ప్రతికూల ఆలోచనలు రాకూడదు. తులసి మొక్క లేకపోతే ఏ గుడికి వెళ్ళి తులసి పూజ చేసుకోవచ్చు. ఆదివారం ఏకాదశి నాడు తులసి ఆకులను తీయకూడదు. సాయంత్రం పూట తులసి ఆకులను కోయకూడదు.